హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటైతే వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందుగా మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. అలానే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. కార్తీక మాసంలో స్నానాలు ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, నెల రోజు స్నానం చేయలేని వారు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం వస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా చూసి తెలుసుకుందాము. కార్తీక మాసం 2023 నవంబర్ 14 నుండి ప్రారంభమవుతుంది. అన్ని మాసాలలో కంటే కూడా కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది అని అందరికీ తెలిసిన విషయమే. ఈ మాసంలో గుళ్ళలోనూ ప్రతి ఇంట్లోనూ కూడా భక్తిభావం అనేది కనిపిస్తూనే ఉంటుంది. శివకేశవులు ఇద్దరినీ కూడా ఈ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూనే ఉంటారు. కార్తీక మాసంలో కృతికా నక్షత్రాలు సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామున తూర్పు దిక్కున కనిపిస్తాయి. కార్తీక మాసం అంతా పండుగలే. బలిపాడ్యమి, భగిని హస్తభోజనం, నాగుల చవితి, ఉద్దాన ఏకాదశి, క్షీరాబ్ద ద్వాదశి, కార్తీక పౌర్ణిమ మరియు కార్తీక సోమవారాలు ఇలా అన్నీ పండుగ దినములే. కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు. వేదాన్ని మించిన శాస్త్రం లేదు. ఆరోగ్యాన్ని మించిన ఆనందం లేదు. పరమేశ్వరుని మించిన దైవం లేదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కార్తీక మాసంలో ప్రధానంగా చేయవలసినది స్నానం. ప్రతిరోజు కూడా స్నానానికి, కార్తీక మాసంలో చేసే స్నానానికి చాలా తేడా ఉంటుంది. ఎవరైతే కార్తీక మాసంలో 30 రోజులు నదీ స్నానం చేస్తారో వారందరికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి ఇంతకీ కార్తీక మాసంలో స్నానం ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, నెల రోజులు స్నానం చేయలేని వారు ఏం చేస్తే పుణ్యఫలం లభిస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. కార్తీక మాసం నియమాలను పాటించాలి అని అనుకునేవారు, కార్తీక మాసంలో స్నానం చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే స్నానం చేయాలి. అలాగే కార్తీక మాసంలో దిగంబరంగా స్నానం అస్సలు చేయకూడదు. వస్త్రాలతో మాత్రమే స్నానం చేయాలి. ఇది ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే స్నానం చేసే సమయంలో శివ శివ అనుకుంటూ లేదా హరినామస్మరణతో మాత్రమే స్నానాది కార్యక్రమాలను పూర్తి చేయాలి. కార్తీక మాసం నియమాలను ఆచరించేవారు స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని చేయాలి. నేను ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తున్నాను. ఆ పరమేశ్వరుడు లేదా విష్ణుమూర్తి మీకు ఏ దేవతలైతే ఇష్టమో వారిని తలుచుకుంటూ నన్ను అనుగ్రహించు తండ్రి అనే సంకల్పం చెప్పుకొని స్నానాన్ని చేయాలి. కార్తీక మాసంలో మనకు స్నానం చేయడానికి ఉపయోగపడేవి కాలువలు, చెరువులు, బావులు, నదులు. ఇవి ఏమివి దగ్గరలో లేవు, వీలు కావు వాటిలో స్నానం చేయటానికి అనుకునేవారు బకెట్లో నీటిని వేసుకొని వాటిని రాత్రంతా కూడా చందమామ యొక్క కిరణాలు అంటే వెన్నెల పడే ప్రదేశంలో ఉంచి ప్రొద్దున్నే తెల్లవారుజామున ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది, అంత ఫలితం దక్కుతుందని పెద్దల మాట. ఇక కార్తీక మాసంలో స్నానం ఏ సమయంలో చెయ్యాలి అనే విషయానికి వస్తే కార్తీక మాసం అంతా వెన్నెలతో అమృతం నిండి ఉంటుంది. అమృతాన్ని నీరు మాత్రమే గ్రహించగలుగుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో వీలైనంత వరకు నదులు, చెరువులు, కాలువలు, బావులలో స్నానం చేయడం చాలా శ్రేష్టం. కార్తీక మాసంలో స్నానాన్ని ఆచరించాలి అని అనుకునేవారు ఉదయం 4:30 నుండి 5:30 లోపు చేస్తే మంచిది. కనుక ఈ సమయంలో కార్తీక స్నానం చేయడం లేదా పంచాంగం చూసి తులారాశి ఏ సమయం వరకు ఉంటుందో ఆ సమయంలో స్నానాన్ని ఆచరించండి. సాధారణ
సాధారణంగా 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల మధ్యలో తులారాశి సమయం కనుక ఈ సమయంలోపు స్నానం చేస్తే సరిపోతుంది. ఇక కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చెయ్యాలా, చన్నీటితో స్నానం చెయ్యాలా అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఆరోగ్యం సరిగ్గా ఉంది, అంతా బావుంది అనుకునేవారు చన్నీటితో మాత్రమే స్నానం చెయ్యండి. ఇలా స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలితం వస్తుంది. ఆరోగ్యం సరిగ్గా లేదు అయినా కూడా కార్తీక మాసం స్నానాదులను ఆచరించాలి అనుకునేవారు గోరువెచ్చని నీటిని ఉపయోగించుకొని స్నానం చేయవచ్చు. కార్తీక మాసంలో చన్నీటితో స్నానం చేయడం అన్ని విధాల శ్రేయస్కరం. కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసిన వారికి సర్వభోగాలు, అఖండ పుణ్య ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పబడుతుంది. ఎవరైతే కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం ఆచరించి శ్రీరంగాన్ని దర్శిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శివపురాణం చెబుతుంది. కార్తీక మాసంలో నెల రోజులు స్నానాన్ని ఆచరించలేము అనుకునేవారు ప్రధానంగా ఈ కొన్ని రోజులను మాత్రం స్నానాన్ని, విధి విధానాలను ఆచరించడం చాలా మంచిది. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, కార్తీక అమావాస్య, క్షీరాబ్ద ద్వాదశి, శుద్ధ పాడ్యమి రోజు స్నానాన్ని ఆచరించండి. అన్ని నెల రోజులు ఆచరించలేము అనుకునేవారు కేవలం ఈ రోజులలో ఆచరించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. వీటన్నిటితో పాటు ఈ కార్తీక మాసంలో శివపురాణం వినడం కూడా చాలా మంచిదని వేద పండితులు చెబుతున్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు శివపురాణాన్ని వినడానికి ప్రయత్నించండి. కనుక వారి వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి ఈ స్నానాల్ని ఆచరించి మంచి శుభ ఫలితాలను పొందండి. అసలు కార్తీక మాసం స్నానం చేయడం వల్ల లాభం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాము. సంవత్సరంలో ఎన్నో పండుగలు, పూజలు, పునస్కారాలు ఎన్నో చేస్తూనే ఉంటాం. వినాయక చవితి ఒకరోజు, దసరా 9 రోజులు, సంక్రాంతి 3 రోజులు జరుపుకుంటాం. కానీ ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా మనకి ప్రత్యేకమే. ముఖ్యంగా శివకేశవులకు ఇద్దరికీ కూడా అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. ఇది అయితే దైవభక్తికి మాత్రమే కాదు, ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనుక అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో ఆచరించే స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుడు ఉదయించాక ముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడ మినుకు మినుకుమంటూ ఉండగానే కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఏడాది మొత్తం ఇలా చేయడానికి, సూర్యోదయానికి ముందే కార్తీక మాసం చేయడానికి చాలా తేడా ఉంది. సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యుడికి ఇది నీచ స్నానం. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందట. జీర్ణశక్తి తగ్గుతుంది, చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది, శరీరంలో ఉన్న నొప్పులన్నీ కూడా బయటపడతాయి, నరాలు బలహీనపడతాయి, చలికి ముడుచుకుపోవడం, ఆ బలహీనత ఇంకా పెరుగుతుంది. వీటన్నిటి నుంచి ఉపశమనం కలిగించేది ఈ కార్తీక స్నానం. ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులు కార్తీక మాసంలో స్నానాన్ని ఆచరించాలి అని చెప్తారు వేద పండితులు. కార్తీక మాసంలో తొందరగా నిద్రలేవడం వలన సహజంగా వచ్చే రుగ్మతల నుంచి మనల్ని మనమే కాపాడుకోవచ్చు. సూర్యోదయానికి ముందే స్నానం, దైవ పూజ చేయడంతో బద్ధకం వదిలి రోజంతా కూడా చాలా ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా ఉండడమే కాదు మానసికంగా ఉల్లాసంగా ఉండవచ్చు. అదీ కాక ఈ మాసంలో నదీ స్నానం చేస్తారు. నదీ స్నానం చెయ్యాలంటే నది వరకు నడవాలి. అది కూడా శరీరానికి వ్యాయామమే. ప్రవహించే నదిలో సహజముగా ఉండే ఔషధ గుణాలే కాకుండా నదీ పరివాహక ప్రదేశాల్లో ఉండే మొక్కల ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి. ఈ నీటిని స్నానం చేయటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కార్తీక మాసంలో చేసే దీపాలను, నదిలో వదిలిన దృశ్యాలు మనకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. కార్తీక మాసం వచ్చేసరికి వర్షాలు తగ్గిపోతాయి.
నదిలో ఉధృతి తగ్గి అందులో మలినాలు అన్నీ కూడా నది అడుగుకి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది. సమృద్ధిగా మరియు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీక మాసమే అనువైన సమయం. కనుక కార్తీక మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదిలో గాని, కాలువల్లో గాని, బావుల్లో గాని కృత్తికా నక్షత్రాన్ని దర్శించి దీపం వెలిగించి శివలింగాన్ని కాసిన్ని నీళ్లతో అభిషేకం చేసి పూలను అర్పించి విభూది ధరించి శివుడు ఇంటి వద్దనే గాని దేవాలయంలో గాని రుద్రాభిషేకం, మహారుద్రాభిషేకం చేయటం చాలా మంచిది. పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాన్ని చూసి శివ పూజలు అన్నీ చేసిన తర్వాత భోజనాన్ని చేయవచ్చు. కార్తీక మాసాన్ని మించిన మాసం అస్సలు లేదు. కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించడం కూడా చాలా మంచిది. అయ్యప్ప దీక్షను కూడా ఈ కార్తీక మాసంలోనే ప్రారంభమవుతుంది. ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టే కార్తీక మాసం ఎంతో ప్రత్యేకతను సంతరించుకొని ఉంటుంది. ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మీ యొక్క సపోర్ట్ను మాకు తెలియచేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.